పాడి పంట ప్రస్తుత తరుణంలో కొనసాగాలి అంటే, ప్రతి ఇంట పాడి ఉండాలి అంటే ఖచ్చితంగా చిరుధాన్యాల సాగు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ చిరుధాన్యాల సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులను, ఎలాంటి సస్యరక్షణ విధానాన్ని, నేల తయారీ విధానాన్ని అనుసరిస్తే మంచి దిగుబడులు తీసుకోవచ్చు ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి పెద్దారవీడు మండల వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీమతి వి సౌజన్య గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా రైతులకు చక్కటి విషయాలు తెలియజేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, మరి ముఖ్యంగా ఇవాళ గమనిస్తే చిరుధాన్యాల సాగు నానాటికి పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా మద్దతు ధరలు ఎక్కువగా ఇస్తున్న నేపథ్యంలో చిరుధాన్యాల సాగు అనేది 2023 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి కూడా ఈ చిరుధాన్యాల ప్రాధాన్యతను గుర్తించి చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ చిరుధాన్యాల సాగుపై మీరు రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? ముఖ్యంగా చిరుధాన్యాలను సిరిధాన్యాలు అని ఎందుకు పిలుస్తారు? ముఖ్యంగా సిరిధాన్యాల సాగు చేపడితే ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు? మనకిప్పుడు మారుతున్నటువంటి కాలానికి తగినట్లుగా ప్రజలు కూడా ఆరోగ్యపరమైన ఆహారపు అలవాట్లకు శ్రద్ధ చూపుతున్నారు. కాబట్టి దీనిలో చిరుధాన్యాల వైపు కూడా ఎక్కువ మొగ్గు చూపడం వల్ల మనకి చిరుధాన్యాల విస్తీర్ణము పుంజుకుంటుంది. అలాగే చిరుధాన్యాలని సిరిధాన్యాలని కూడా అని ఎందుకంటారంటే, ఇప్పుడు మనకి తక్కువ పెట్టుబడితో అధిక లాభం కొంతమేరకు పొందవచ్చు. దీని ద్వారా చిరుధాన్యాల్లో ప్రధానంగా వాడుకలో ఉన్నవి సజ్జ, రాగి, కొర్రలు, జొన్నలు మొదలైన పంటలు. వీటిని గింజల కోసమే కాకుండా పశుగ్రాసం కింద కూడా వాడతారు. కనుకే పాడి పంట రెండు వీటి నుంచి పొందవచ్చు. ఇలా చిరుధాన్యాలు రెండు రకాలుగా మనకి ఉపయోగపడతాయి. వీటిని ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లో సాగు చేసుకునే వీలు ఉంటుంది. మనం ఖరీఫ్ సాగుకి తీసుకున్నట్లయితే జూన్, ఆగస్టు వరకు, అలాగే రబీ సీజన్ కింద అక్టోబర్, నవంబర్ వరకు, వేసవి సాగు జనవరి, ఫిబ్రవరి వరకు మనకి చిరుధాన్యాలని బట్టి సాగు చేసుకోవచ్చు. చిరుధాన్యాలు వేసుకోవాలి అంటే ఎటువంటి నేలలు ఈ చిరుధాన్యాల సాగుకు అనుకూలంగా ఉంటాయంటారు? అంటే అధిక దిగుబడులు సాధించడానికి. చిరుధాన్యాల సాగుకి ఒక్కొక్క పంటకి ఒక్కో రకమైన నేలలు సాగులో ఉంచుకోవచ్చు. తేలికపాటి నేలలు, ఎర్ర నేలలు, మధ్య రకం నేలలు వంటి నేలలు అనుకూలం. రాగి పంట, సామ పంటలు తీసుకున్నట్లయితే తేలికపాటి ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి. కొర్ర పంట తీసుకుంటే తేలికపాటి నుండి నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. మేడం, మరి విత్తనాన్ని చాలామంది రకరకాలుగా విత్తుకుంటుంటారు. అంటే మోతాదు విషయంలో కొంతమంది 2 కిలోలు విత్తుకుంటారు, కొంతమంది 4 కిలోలు విత్తుకుంటారు. కొంతమంది ఈ జొన్న గిన్నె వేసేటట్లయితే, పండించుకోవడానికి వేసుకున్నట్లయితే చాలా తక్కువ వేసుకుంటుంటారు, పతలాగా వేసుకుంటుంటారు. పశువుల మేతకైతే చాలా వరకు నిండుగా పెడుతూ ఉంటారు. మరి ఈ చిరుధాన్యాల సాగులో విత్తన మోతాదు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? విత్తన మోతాదు మనం వేసుకున్నటువంటి పంట మీద ఆధారపడి ఉంటుంది. విత్తన మోతాదు అనేది మనం ఎక్కువ పెట్టుకున్నట్లయితే మనకి పురుగులు, తెగుళ్ళు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. కనుక విత్తనాన్ని మనం విత్తుకునే ముందు దానికంటూ ఒక మోతాదు పాటించాల్సి ఉంటుంది. జొన్న పంట తీసుకున్నట్లయితే 3 నుంచి 4 కిలోల విత్తనము ఎకరానికి పడుతుంది పండించుకునే దానికి. అవును. సజ్జ పంట తీసుకున్నట్లయితే 1.6 కేజీలు ఎకరానికి పడుతుంది. రాగి పంటకైతే వెదజల్లే పద్ధతిలో రాగి పంటకి 3 నుంచి 4 కేజీలు ఎకరానికి పడుతుంది విత్తనం. నారు కోసం అయితే 2.5 కేజీ విత్తనాన్ని 5 సెంట్లలో పెంచి నారు ఎకరా పొలానికి నాటడానికి సరిపోతుంది. కొర్ర పంట తీసుకున్నట్లయితే ఎకరాకి 2 కేజీల విత్తన మోతాదు సరిపోతుంది. ఇలా పంట రకంని బట్టి మనం విత్తన మోతాదు ఖచ్చితంగా పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాథమికంగా చూస్తే చాలా వరకు కూడా తెగుళ్ళు ఎక్కువగా వస్తున్నాయి ఏ పంటలైనా కూడా. అయితే వ్యవసాయ శాఖ అయితేనేమి, శాస్త్రవేత్తలు అయితేనేమి ప్రాథమిక దశలో విత్తన శుద్ధి చేసుకుంటే ప్రాథమికంగా వచ్చేటువంటి తెగులు రాకుండా ఉంటాయని చెప్పేసి అంటుంటారు. ఈ విత్తన శుద్ధిపై మీరు రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? విత్తన శుద్ధి చేస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు? విత్తనం విత్తుకునే ముందు రైతులు ఖచ్చితంగా విత్తన శుద్ధి పాటించాలి. విత్తన శుద్ధి చేయడం ద్వారా తెగుళ్లను, పురుగులను కొంతమేరకు మొదటగానే అరికట్టవచ్చు. వివిధ పంటలకి వివిధ రకమైన విత్తన శుద్ధి అవలంబించే పద్ధతి ఉంది. దీంట్లో జొన్న పంటకి కేజీ విత్తనానికి 3 గ్రాముల థైరామ్ కానీ, క్యాప్టాన్ మందును కానీ కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఇలా చేసుకోవడం వల్ల జొన్నలో మూవ ఈగ నివారణకు కేజీ విత్తనానికి 3 గ్రాముల థయోమితాగ్జమ్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అలాగే రాగి పంటలో
కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బండజిమ్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. సజ్జ పంటకి 2% ఉప్పు నీటి ద్రావణంలో విత్తనాలని 10 నిమిషాలు ఉంచుకోవడం వల్ల ఎర్గాట్ శిలీంధ్రం అవశేషాలు అనేవి నీటిపైన తేలిటట్లు చేసి వాటిని మొదటగానే తొలగించుకోవచ్చు. అలాగే ఆరిన విత్తనానికి 3 గ్రాముల థైరామ్ మందును కలిపి తర్వాత విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా వివిధ పంటలకి వివిధ రకమైన మందుని మనం విత్తన శుద్ధికి వాడి పంట వేసే ముందుగానే కొంతమేరకు పురుగులని తెగుళ్ళని పంటను ఆశించకుండా అరికట్టుకోవచ్చు. మేడం, మరి ముఖ్యంగా గమనిస్తే ఇవాళ చాలామంది పలు పంటలు వేసుకోవాలి అని చెప్పేసి అంటుంటారు. ముఖ్యంగా అంతర పంటలు అంటే కంది వేసినప్పుడు కందిలో అంతర పంటగా సజ్జ, కొర్ర ఇలాంటి పంటలు వేయాలని చెప్పేసి అంటుంటారు. ఈ అంతర పంటల సాగు చేస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు? ముఖ్యంగా మనం అంతర పంటల సాగు రైతులు అవలంబించుకోవాలని ఎందుకు చెప్తున్నాం అంటే, మనకి మొదటగా మనం ప్రధాన పంటగా వేసిన పంట నుంచి దిగుబడి తగ్గినా లేదా ప్రధాన పంటకి నష్టం వాటిల్లినా కొంతమేరకు అంతర పంట నుంచి మనకి పంట దిగుబడి అనేది పొందే అవకాశం ఉంది. కాబట్టి రైతు నష్టాన్ని కొంతమేరకు పూరించుకోవచ్చు. ప్రధాన పంట నుంచి వచ్చే దిగుబడితో పాటు రైతు అంతర పంట నుంచి వచ్చే దిగుబడిని అదనంగా ఒక సీజన్లోనే పొందే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి చిరుధాన్యాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కంది పంటతో వివిధ నిష్పత్తిలో మనము చిరుధాన్యాలని విత్తుకోవచ్చు. జొన్న పంటలో అయితే 2:1 నిష్పత్తిలో మనం అంతర పంటని విత్తుకోవాలి. సజ్జ పంటలో కంది, పెసర, వేరుశెనగ వంటి అంతర పంటల్ని 2:1 నిష్పత్తిలో వేసుకోవాలి. రాగితో కందిని 8:2 నిష్పత్తిలో వేసుకోవాలి. మేడం, మరి ఏ పంటలైనా మంచి దిగుబడులు సాధించాలి అంటే ఆ పంటకు తగినంత సత్తువ కూడా అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే చిరుధాన్య పంటలలో చాలా వరకు కూడా పెట్టుబడి లేని వ్యవసాయం చేయవచ్చు అని చెప్పేసి అంటుంటారు. ఈ చిరుధాన్య పంటలలో ఎంత మేరకు ఎరువులు అందించాల్సిన అవసరం ఉంటుంది? ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపడితే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉందంటారు? ముఖ్యంగా మనకి ఎరువుల యాజమాన్యంలో పశువుల ఎరువు అనేది ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పశువుల ఎరువు అనేది ఎకరానికి 4 టన్నులు ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి. అలాగే నత్రజని, భాస్వరం, పొటాష్ మనం వేసే పంటను బట్టి వివిధ నిష్పత్తుల్లో మనం దఫాలుగా వేసుకోవాలి. జొన్న పంట మనం వర్షాధార పంటగా వేసుకుంటాం కనుక దీనికి 24 నుంచి 32 కేజీల నత్రజని, అలాగే భాస్వరం 16 కేజీలు, పొటాష్ 12 కేజీలు వచ్చే విధంగా ఎరువును వేసుకోవాలి. సజ్జ పంటలో నత్రజని 24 కేజీలు, భాస్వరం 12 కేజీలు, పొటాష్ ఎరువు 8 కేజీలు వచ్చే విధంగా వేసుకోవాలి. రాగి పంటలో నత్రజని 12 కేజీలు, భాస్వరం 12 కేజీలు, పొటాష్ 8 కేజీలు వచ్చే విధంగా వేసుకోవాలి. పశువుల ఎరువు అనేది ఆఖరి దిక్కులో 4 టన్నులు వేసుకోవాలి అన్నిటికీ. నత్రజనిని మాత్రం 2 సమదఫాలుగా విత్తేటప్పుడు మరియు 30 రోజుల్లో మరొక సగం వేసుకోవాలి. మరి మేడం, పంటలో కీలక దశల్లో ఉన్నప్పుడు చాలా వరకు కూడా నీటి తడులు అందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ చిరుధాన్య పంటలలో వర్షాధారంగా చాలా వరకు కూడా ఈ చిరుధాన్య పంటలు పడుతూ ఉంటాయి. ఈ చిరుధాన్య పంటలలో ఏదేని బెట్ట పరిస్థితులు వస్తే మరి ఎలాంటి నీటి యాజమాన్యం, నీటి తడులు అందించాలి అంటారు? ముఖ్యంగా చిరుధాన్యాలకి నీటి ఆవశ్యకత అనేది చాలా తక్కువ మోతాదులో అవసరం ఉండిద్ది. కాబట్టే వీటిని ముఖ్యంగా వర్షాధార పంటలుగా రైతులు వేసుకుంటూ ఉంటారు. మనకి నీరు అనేది ఆవిరైపోకుండా, భూమిలో ఉన్నటువంటి నీరు ఇంకిపోకుండా వేరుశెనగ పొట్టు లాంటివి నేల మీద పరుచుకోవడం వలన మనకి భూమిలోని తేమ ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు. అంటే మల్చింగ్ లాగా. అలాగే అంకుర దశ, పూత దశ, గింజ పాలు పోసుకునేటువంటి దశలు, గింజ గట్టిపడే దశలు అనేవి పంటకి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నవి. ఈ దశల్లో నీటి తడులు అనేవి ఇచ్చుకోవడం వలన కొంతమేరకు మనము ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంది. అలాగే విత్తిన 30 రోజులకి గుంటక లేదా దంతితో అంతర్కృషి చేసుకోవడం వలన పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుదల ఉంటుంది. విత్తిన వారంలోపు ఒత్తు మొక్కల్ని తీసివేసుకోవాలి. అలాగే ఒత్తు మొక్కల్ని తీసుకునేటప్పుడు మనకి అంతర కృషి కింద కలుపు నివారణకి అట్రజిన్ మందుని నీటిలో కలుపుకొని విత్తిన వెంటనే లేదా 2వ రోజు లోపల పిచికారీ చేసుకోవాలి. మేడం, మరి ఏ పంటలైనా కలుపు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. కలుపును తీసుకోకపోతే పంట గిడసపారిపోవడమే కాకుండా చీడపీడలకు అది ఆవాసంగా మారుతుంది.
కలుపు యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలి ఈ చిరుధాన్య పంటలలో? పంట విత్తిన 30 రోజుల తర్వాత కలుపు నివారణకి మనం అట్రజిన్ మందుని నీటితో కలిపి విత్తిన వెంటనే లేదా విత్తిన వెంటనే మనం పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును నివారించుకోవచ్చు. చిరుధాన్యాలు మనం ఒత్తుగా వేసుకుంటాం కనుక ఎక్కువ పురుగులు ఆశించే అవకాశం ఉంది కాబట్టి కలుపు నివారించుకుంటూ ఉండాలి. మనకి చిరుధాన్యాలు గడ్డి జాతి మొక్కలు కాబట్టి దీనికి సంబంధించిన కలుపు అలాగే గడ్డి జాతి మొక్కలు కనుక కలుపుని మనం ఎప్పటికప్పుడు నివారించుకుంటూ ఉండాలి. మేడం, మరి సస్యరక్షణ అనేది ఈ చిరుధాన్య పంటల్లో ఏ విధంగా చేసుకోవాలంటారు? అంటే ఏ ఏ రకాల పురుగులు తెగుళ్ళు ఈ పంటలకు ఆశించే అవకాశం ఉందంటారు? మనకి చిరుధాన్యాల్లో ముఖ్యంగా మొవ్వు ఈగ, కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగు, గులాబీ రంగు పురుగు, కాయ తొలుచు పురుగు, శనగపచ్చ పురుగులు, కంకినల్లి, పేనుబంక లాంటివి పంటను బట్టి ఆశిస్తూ ఉంటాయి. అలాగే తెగులు వచ్చేసరికి వెరికంకి తెగులు, పచ్చకంకి తెగులు, తేనుబంక తెగులు, అగ్గి తెగులు, తలమాడు తెగులు, గింజ బూజు తెగులు, నల్ల కాండం కుళ్ళు లాంటివి తెగుళ్ళు మనం చూస్తూ ఉంటాము. మొవ్వ తొలుచు ఈగ, ఈ పురుగు ఆశించిన పంట మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. మనం మొవ్వును లాగినప్పుడు సులువుగా వచ్చేసి కుళ్ళిపోయిన వాసన కలిగి ఉంటుంది. పిలకలు అధికంగా వచ్చి ఈ పిలకలకి కంకులు రావు. దీని నివారణకు విత్తనాన్ని మనం జూలై 15వ తారీఖు లోపు విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తవలసి వచ్చినట్లయితే మన విత్త మోతాదు పెంచుకొని విత్తుకోవాలి. మొవ్వు ఈగ బారిన పడిన మొక్కలను తీసివేసుకోవాలి. నివారణకు ముందుగానే విత్తన శుద్ధి చేసుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కార్బోఫ్యూరాన్ గుళికలు 4 కేజీలు ఎకరానికి సాళ్లల్లో విత్తేటప్పుడు వేసుకోవాలి. మొక్క మొలిచిన 7, 14, 21 రోజులకి థయోడి కార్బ్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే కాండం తొలుచు పురుగు, ఈ పురుగు పంటను 30 రోజుల నుంచి పంట కోత వరకు అన్ని దశల్లో ఆశిస్తుంది. ఆకులపై రంధ్రాలు వరుసలో పెడుతుంది. పిల్ల పురుగులు లేత ఆకుల్ని తినేసి కాండంలోకి తొలుచుకుపోయి మొవ్వు కొరికి తినివేయటం వలన కంకులు ఏర్పడిన తర్వాత కంకి తొడిమెలను కూడా ఆశించడం వలన కంకులు విరిగిపోతాయి. దీని నివారణకి విత్తిన 35 నుంచి 40 రోజుల లోపు 4 కేజీలు ఎకరానికి కార్బోఫ్యూరాన్ గుళికలు కాండపు సుడుల్లో వేసుకోవాలి. ఇంకొక ప్రధానమైన పురుగు మనకి చిరుధాన్యాల్లో ఆశించేటటువంటిది శనగపచ్చ పురుగు. ఇది ముఖ్యంగా రాగి పంటని కంకి దశలో ఆశించి పూత గింజల్ని తిని నష్టపరుస్తుంది. ఈ పురుగు ఆశించినప్పుడు కంకులని దులిపి లేదా చేతితో ఏరివేసి నాశనం చేసుకోవాలి. అవసరాన్ని బట్టి 15 రోజుల వ్యవధిలో క్వినాల్ఫాస్ నీటితో కలుపుకొని 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. తెగుళ్ళు వచ్చేసరికి మనకి చిరుధాన్యాల్లో ముఖ్యంగా అగ్గి తెగులు, వెరికంకి తెగులు లాంటివి వ్యాపిస్తూ ఉంటాయి. అగ్గి తెగులు ఎదిగిన మొక్కల ఆకులపై నూలు కండే ఆకారంలో మచ్చలుగా ఏర్పడతాయి. ఇవి ఆకులు అంతటా వ్యాపించి ఆకులు ఎండి రాలిపోతాయి. కంకి కాండంపై మచ్చలు ఏర్పడినప్పుడు కాడ విరిగి కంకిలో తాలుగింజలు ఏర్పడతాయి. దీని నివారణకి క్యాప్టాన్ లేదా థైరామ్ విత్తనాలకు కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం. అలాగే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే వెరికంక్ తెగులు, తేమతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు ఆకుల అడుగు వైపున బూజు లాంటి శీలీంధ్రం పెరిగి కనిపిస్తుంది. మొవ్వులోని ఆకులు సరిగా విచ్చుకోవు. మొక్క నుంచి బయటికి వచ్చి కంకులు గింజల ప్రదేశంలో ఆకుపచ్చని ఆకులు మాదిరిగా కనిపిస్తాయి. దీని నివారణకి దీనికి కూడాను విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చిరుధాన్యాల్లో సస్యరక్షణ చర్యలు ఎప్పటికప్పుడు పాటించడం వల్ల రైతు కొంతమేరకు నష్టపోకుండా అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అలాగే చిరుధాన్యాలు వర్షాధార పంటగా వేసుకోవడం వలన మనకు కొంతమేరకు పెట్టుబడి తగ్గించుకోవడం అవకాశం ఉంది. అలాగే ఇది తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి పంటలు కాబట్టి రైతు తక్కువ కాలంలో దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అలాగే చిరుధాన్యాలు రైతు వేసుకున్నప్పుడు పాడి పంట అనేవి రైతు పొందే అవకాశం ఉంటుంది. కనుక చిరుధాన్యాల సాగు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. చిరుధాన్యాల సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి, ముఖ్యంగా చీడపీడలు వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు రైతు సోదరులకు తెలియజేశారు. నమస్కారం మేడం. నమస్కారం అండి.